యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. ఇక్కడ ఈ చదువుకున్న వాక్య భాగంలో తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడితో సహవాసం ఆయన దేనికి మనల్ని పిలిచాడు అంటే తన కుమారుని సహవాసంతో, ఆయనతో స్నేహం కలిగి ఉన్నట్లు, దేవునికి స్నేహితుడిగా చేయబడి నిమిత్తమై ఇక్కడ యేసు ప్రభువు వారు ఇచ్చిన ఆజ్ఞ, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై యుందురు. ఈ విషయమై యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అబ్రహామును నా స్నేహితుడైన అబ్రహామా అని పిలిచినట్లుగా చూస్తాం. ఇలా దేవుడు అబ్రహామును స్నేహితుడిగా ఎంచడానికి కారణం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా చెప్పిన ప్రకారము అబ్రహాము బయలువెళ్ళెను అని రాయబడింది. అంటే దేవుని ఆజ్ఞను అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా అతడు గైకొనిన కారణం చేత నా స్నేహితుడు అయిన అబ్రహామా అని దేవుడు సంబోధించినట్లుగా చూస్తాం. ఇలా స్నేహితుల మధ్య ఏ విధమైనటువంటి దాపరికాలు లేనటువంటి అనుభవాలను చూస్తాం. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, లేక కుమారుడు తల్లిదండ్రుల ఎడల దాపరికాలు ఉండవచ్చు, కానీ స్నేహితుని ఎడల అంటే తోటి స్నేహితుడి ఎడల ఏమాత్రం కూడాను దాపరికాలు లేనటువంటి స్థితిని చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు 17వ వచనంలో అన్నాడు, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదన. అంటే సొదొమ గొమొర్రాల విషయాల్లో దేవుడు ఏం నిశ్చయించాడో ఆ విషయాన్ని అబ్రహాముతో పంచుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు అందరితో కూడాను మాట్లాడుతాడు అనేది వాస్తవమైనటువంటి సత్యం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వము దేవుడు నానా రకాలుగా నానా విధములుగా మన పితరులతో మాట్లాడెను అని రాయబడి ఉంది. దేవుడు పూర్వకాలంలో మాట్లాడినటువంటి సందర్భాలు నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మోషేతో ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు, ముఖాముఖిగా మాట్లాడినట్లుగా వ్రాయబడింది. ఒక స్నేహితుడు ఎట్లాగైతే తన స్నేహితుడితో మాట్లాడతాడో ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా వ్రాయబడింది. ఇక్కడ ఆ తర్వాత 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా వ్రాయబడింది. ఇక్కడ ఆ తర్వాత 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో స్వప్నముల ద్వారా దేవుడు సొలొమోనుతో మాట్లాడినట్టుగా వ్రాయబడింది. ఆ తర్వాత యోబు గ్రంథం 39వ అధ్యాయంలో సుడిగాలిలో నుండి దేవుడు యోబుతో మాట్లాడినట్లుగా వ్రాయబడింది. కనుక ఈ దినముల అంతమందు ఇక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎట్లాగ మాట్లాడాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కాబట్టి ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యము ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇలా దేవుడు మాట్లాడేటువంటి విషయంలో ఏ ఏ సందర్భాల్లో దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడటంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే దేవుడు సమస్త మనుషులను ఎరిగినటువంటి వాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం
ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినటువంటి వాడు. ఎవరికి ఏ మాటలు కావాలో, ఎవరితో ఎలాగ మాట్లాడాలో దేవుడే తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు వినేటువంటి మనుషుడు ఏ రీతిగా వినాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించేటట్లుగా ఉండాలి. యాకోబు పత్రిక 1:19 ఈ మాట చూస్తాం. దేవుని వాక్యము సాత్వికముతో అంగీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి దుష్టత్వము, విర్రవీగుతున్నటువంటి దుష్టత్వము మాన్పివేయబడి ఆత్మరక్షణ కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాలను చూస్తాం. కాబట్టి వినేటువంటి వారు ఎలాంటి మనసుతో వినాలి అంటే, లూకాసు వార్త 8:15 మంచి నేలన విత్తనమును పోలిన వారెవరైనగా సాత్వికమైన మనసుతో వాక్యమును విని అంగీకరించి ఓపికతో ఫలించువారు అని రాయబడింది. కాబట్టి దేవుడు మాట్లాడేటప్పుడు వినేటువంటి మనుషుడు నన్ను గురించి మాట్లాడుతున్నాడు అనే మనసు లేకుండా, దేవుడు నా క్షేమం కొరకు మాట్లాడుతున్నాడు అనే మనసు కలిగి ఉన్నప్పుడు ఆ మనుషుల్లో దేవుని వాక్యం పని చేస్తుంది. దేవుని వాక్యం పని చేయడం ద్వారా ఆ మనుషుడు దేవుని దృష్టికి మంచివాడుగా ఉంటాడు, మనుషుల దృష్టికి మంచివాడుగా ఎంచబడతాడు. ఆ రీతిగా కాక శరీరాన్ని అనుసరించి ప్రవర్తించినటువంటి ప్రవర్తన కానీ, మాటలు కానీ మనుషులకు ఏ విధమైనటువంటి మంచి లేనటువంటి స్థితినే మనుషులు కలిగి ఉంటారు. ఆ రీతిగా కాక అందరి దృష్టిలో మంచిగా ఉండాలి అంటే, విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని సాత్వికమైన మనసుతో మనుషుడు అంగీకరించాలి. ఇది దేవుని వాక్య సత్యం. కాబట్టి ఇక్కడ నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని మీరు చేసిన యెడల నాకు స్నేహితులయ్యుందురు. దేవుడు తనతో సహవాసం కలుపుకొని నిమిత్తమై రక్షించబడినటువంటి వ్యక్తి దేవునికి స్నేహితుడిగా చేయబడ్డానికి కానీ, దేవుడితో సహవాసం కొనసాగించడానికి కానీ మనుషుడు చేయవలసినటువంటి మొదటి పని చూడండి. మొదటిగా ప్రకటన గ్రంథం 3:20 ప్రకటన గ్రంథం 3 ఇదిగో నేను తలుపు వద్ద నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు కలిసి భోజనము చేయుదుము. ఇక్కడ తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. దేవునితో సహవాసం నువ్వు కలిగి ఉండాలి అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాట, ఇదిగో నేను తలుపు యొద్ద నించొని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల. ఈ మాట ఏ సంఘాన్ని ఉద్దేశించి చెబుతున్నారు? లవోదికీయ సంఘంతో ప్రభు ఈ మాట అంటున్నాడు. ఇక్కడ సంఘం లోపల ఉండవలసినటువంటి ప్రభు సంఘము బయటకు వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. అంటే హృదయం అనేది తలుపు యొద్ద నిల్చొని యేసు తట్టుచున్నాడనే పాట వింటాం మనం. సంఘంలో ఉండవలసినటువంటి ప్రభు సంఘానికి వెలుపట నిలవగా, వెలుపట నిలిచినటువంటి ప్రభు సంఘం యొక్క తలుపు తడుతున్నటువంటి అనుభవాన్ని చూస్తాం. ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల. అంటే ఇప్పుడు తలుపు వేయబడి ఉన్నది, లోపల మనుషుడు నిద్రపోతున్నాడో ఏం పని చేసుకుంటాడో మనకు తెలియదు. అయితే బయట నుంచొని తట్టేటప్పుడు లోపల మనుషులు చేయవలసిన పని ఏంటంటే, ఎవరో వచ్చారు తలుపు తడుతున్నారు, నేను వెళ్ళి తలుపు తీయాలి అనే మనసు మొదటిగా మనుషుడు కలిగి ఉండాలి. ఆ మనసు కలిగి లేనప్పుడు ఇక్కడ బయట నుండి అదే రీతిగా తడుతూనే ఉంటాడు తలుపు తీసేంత వరకు. దేవుని యొక్క ప్రేమ ఎట్లాంటిదంటే, యెషయా గ్రంథం 65:2 తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొంచు లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచి ఉన్నాను. ఇది దేవుని ప్రేమ. తమ ఆలోచన ద్వారా చెడు మార్గంలో నడుస్తూ దేవుని మాటకు లోబడకుండా ఉన్నటువంటి ప్రజలందరి ఎడల నిరంతరము దేవుడు తన చేతులు చాచి మనుషులను ఆహ్వానిస్తున్నటువంటి అనుభవాన్ని చూస్తాం. కాబట్టి ఇక్కడ
ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల, అంటే దేవుడు తట్టేటువంటి సమయం, మనుషుని యొక్క హృదయాన్ని తట్టేటువంటి సమయం ఎప్పుడనంటే దేవుని మార్గం నుండి తప్పిపోయినప్పుడు కానీ, లేక దేవుని ఎడల మనుషుడు నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు కానివ్వండి, లేక దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు కానీ ఎదురైనప్పుడు మనుషునికి తెలియదు కానీ దేవునికి సమస్తమును తెలుసు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన సమస్తం తెలుసు కనుక ఎవరైతే దేవుని మార్గం నుండి తప్పిపోతున్నారో, దేవునికి దూరం అయిపోతున్నారో, లేదా వారి దగ్గరకే దేవుడు వచ్చి తట్టుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఈ విషయమై ఆదికాండం 15వ అధ్యాయంలో యెహోవా వాక్యము అబ్రహాము యొద్దకు రాగా అని రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? యెహోవా వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చి. చాలు, అబ్రహాము అని దేవుడు పిలిచినట్లుగా చూస్తాం. లేదా ఈ 15వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరకు దేవుడు రావడంలో గల మర్మం ఏమిటంటే, దేవుడు అబ్రహాముకు కుమారుని ఇస్తానన్నాడు, సమయం అయిపోతుంది, ఎక్కువ కాలం అయిపోతున్నది, కుమారుని ఇంతవరకు ఇయ్యలేదు. అయితే అబ్రహాము మనసులో ఉన్నటువంటి ఆ కార్యం ఏంటంటే, నా ఆస్తి అంతటికి కూడాను ఎలియాజరే కర్త, ఇక నాకు కుమారుడు కలగడు, దేవుడు ఆయన కూడా నా కుమారుడు ఇయ్యడు అనే మనసు అబ్రహాములో కలిగి ఉన్నట్లుగా చూస్తాం. అబ్రహాము అని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుడితో మాట్లాడాడు. అయ్యా, నువ్వు నాకు ఏమిస్తే ఏమిటి, నేను సంతానం లేనివాడినై పోతున్నాను, నా ఆస్తి అంతటికి కూడాను ఎలియాజరే కర్త అవును అని చెప్పినట్లుగా చూస్తాం. అప్పుడు దేవుడు అబ్రహామును బలపరిచినట్లుగా వ్రాయబడింది. నీకు పుట్టబోవాడే నీకు వారసుడు కానీ ఎలియాజరు నీ వారసుడు కాడు అని బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి, ఈ ఆకాశ నక్షత్రాలను లెక్కించు, నీకు వీలైతే ఇలాగూ నీ సంతానం అవును అని చెప్పినప్పుడు అబ్రహాము యెహోవాని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిన రాయబడదు. కాబట్టి వీళ్ళ ఇక్కడ ఇదిగో నేను తలుపు యొద్ద నించుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో కూడా నేను నాతో కూడా అతను కలిసి భోజనము చేయుదుము. ఇది భోజన సహవాసంగా చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుడు పిలిచేటప్పుడు మనుషుడు గ్రహించాలి, మనుషుడు గుర్తించాలి ఎందు నిమిత్తం పిలుస్తున్నాడు. ఆయన పిలవగానే పిలుపు లోబడి వెళ్ళినటువంటి వ్యక్తులు దైవగ్రంథంలో వారు పొందినటువంటి సాక్ష్యం ఎట్లాంటిది అని అంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో జక్కయ్యను ఉద్దేశించి ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇలా ఎందుకు దేవుడు యేసు ప్రభు జక్కయ్యను ఉద్దేశించి మాట్లాడినాడంటే, ప్రభు పిలవగానే జక్కయ్య దేవుని మాటకు లోబడినట్లుగా వ్రాయబడను. ఆ చెట్టు దగ్గరకు వచ్చి యేసు ప్రభు కన్నులెత్తి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పేటప్పటికి త్వరగా దిగి ఆయనను చేర్చుకొనెను అని రాయబడను. ఇలా చేర్చుకోవడమే కాదు, యేసు ప్రభు తన ఇంట్లోనికి వెళ్ళగానే జక్కయ్యలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, 8వ వచనంలో ప్రభు ముందు నిలబడి మాట్లాడినాడు, ఇదిగో ప్రభువా అని నేను చదువుతాను, ఇదిగో ప్రభువా నా ఆస్తి సగం పేదలకు ఇచ్చుతున్నాను, నేను ఎవరి వద్ద అన్యాయంగా పుచ్చుకుంటే వానికి 4 అంతలు చెల్లించుతున్నాను. ఇలా చేర్చుకోవడమే కాదు, చేర్చుకున్న తర్వాత జక్కలో మారు మనసు వచ్చినట్లుగా చూస్తాం. ఇతడును అబ్రహాం కుమారుడని ఎందుకు యేసు ప్రభు అన్నాడంటే, అబ్రహాము ధనరాశులు తన ముందు ఉన్నప్పటికీ కూడాను ఆదికాండం 14వ అధ్యాయంలో తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతును తీసుకొని వచ్చినప్పుడు వారిని జయించి ధనరాశులు తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు ఆ సొదొమ రాజు అన్నాడు, ధనమంతా నీవే తీసుకొని మనుషులకు నాకు ఇయ్యము అని అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, నేనే అబ్రహామును ధనవంతుడు చేశానని నువ్వు చెప్పకుండానట్లు నూలు పోగైన నువ్వు ఇచ్చే దాంట్లో నేను తీసుకోను అని అన్నాడు. జక్కయ్య ప్రభు ఇంట్లోకి రాగానే అంతవరకు సంపాదించడానికి ప్రయాసపడినటువంటి ఆస్తి అంతటిని ప్రభు లోనికి రాగానే అంతా దేవుని కొరకు ఇచ్చివేసినట్లుగా చూస్తాం.
ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశాడు. ఎవరి వద్ద అయినా అన్యాయంగా పుచ్చుకున్న వానికి అంత చెల్లించాడు, 4 అంతలు చెల్లించాడు. జక్కయ్య అన్యాయంగా పుచ్చుకున్నటువంటి వాడు ఆ ప్రాంతంలోనే ఉండడు, అందరి దగ్గర కూడా లంచం తీసుకున్నవాడు. కాబట్టి మీరు ఇక్కడ నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కూడా అతను నాతో కలిసి భోజనము చేయుదుము. కాబట్టి మొదటిగా నీవు దేవునితో సహవాసం చేయాలి. తన కుమారుని సహవాసమునకు నిన్ను పిలిచిన దేవుడు. నీవు దేవునితో సహవాసం చేయాలి అంటే మొదటిగా నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. ఇక్కడేమన్నాడు, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అనే మాట చూస్తాం. కాబట్టి మొదటిగా నీవు దేవునితో సహవాసం చేయాలి అంటే ఒక స్నేహితుడు స్నేహితుడి మాట ఎట్లాగైతే విని ఆ ప్రకారం నడుస్తాడో నీవు కూడాను దేవుని మాటకు ఆ రీతిగా లోబడి దేవుని మాటను అనుసరించి జీవించాలి. అలా జీవించినటువంటి వ్యక్తులు దేవునితో సహవాసం చేసినటువంటి అనుభవం కలిగి ఉంటున్నట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాం చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేస్తే రెండవది నీకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతున్నది. మనం ప్రార్థనలు చేస్తాం, సమాధాన పరుచు ప్రభువా, సమాధాన పరుచు ప్రభువా. సమాధానం ఎట్లా వస్తుంది నీకు? సమాధానం ఎట్లా వస్తుందంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే, నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, అలాగూ మేలు కలుగుతుంది. సమాధానకరమైనటువంటి స్థితి ఎక్కడ వ్యక్తపరచబడుతుంది అంటే తొందరగల పరిస్థితులు కానీ, లేక హృదయ కలవరం వచ్చినప్పుడు కానీ, లేక చుట్టూ పరిస్థితుల ప్రభావం భయభ్రాంతులను చేస్తున్నప్పటికీ కూడా తీరా సమాధానంగా ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడంటే నెమ్మదిగా ఉంటాడు. తన ఎదురు జరిగే కార్యాలు చూసి కానివ్వండి, లేక విననటువంటి మాటలు విన్నప్పుడు కానివ్వండి, లేక తన కుటుంబంలో జరిగేటువంటి విషయాలు కానివ్వండి, ఇవేవి కూడాను మనిషిని కలవర పెట్టవు, తొందరగల పరిస్థితిలోకి తీసుకువెళ్ళవు, ఆందోళన చెందనీయవు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తే యోబు దేవునితో పలికినటువంటి మాట ఏంటంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై తిరిగి అక్కడికి వెళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏ పరిస్థితులు అంటున్నాడు ఈ మాట? ఏ పరిస్థితులు అంటున్నాడు ఈ మాట? ఒక్క దినమందే 10 మంది కుమారులు చనిపోయాడు. ఒక్క దినమందే పనివారందరినీ శత్రువులు తీసుకెళ్ళిపోయాడు. ఒక్క దినమందే ఆస్తి అంతా కూడాను కోల్పోయాడు. యోబు ఒక్కడే మిగిలిపోయాడు, రిక్తుడైపోయాడు. ఇన్ని కార్యాలు జరిగినటువంటి వ్యక్తి మనసు ఎట్లా ఉంటుంది అని అంటే, నేను గట్టుబీమారులో పరిచయం చేసేటప్పుడు ఒక ఆమెకి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడికి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. రాత్రికాల సమయంలో 8ంటికి ఆ ప్రాంతంలో చనిపోయాడు. మేము వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాం. ఆమెమో జగేపేటలో ఉంటుంది. ఆ వచ్చేసి ఆ బిడ్డ దగ్గర ఎట్లా ఏడుస్తుందంటే, ఏ దేవుడు నీ కట్టుబడలేదా? దేవుడు ఎందుకు నిన్నంత తొందరగా తీసేసుకున్నాడు? నా కడుపు కోత దేవుడికి ఖచ్చితంగా తగులుద్ది అని ఏడుస్తుంది. అంటే అర్థం ఏంటి? ఒక్క బిడ్డ చనిపోతేనే అంత భయంకరంగా ఏడ్చినప్పుడు 10 మంది సంతానము ఆస్తి అంతా ఒక్కరోజు వెళ్ళిపోయి మొత్తం కూడా కోల్పోయినటువంటి స్థితిలో ఉండగా యోబు పలికే మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. ఇప్పుడు యోబు మనసు ఎట్లా ఉంది చెప్పండి? కలవరంతో ఉందా? సమాధానంతో ఉందా? సమాధానంతో ఉన్నట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇది ఎట్లా కలిగింది ఆయనకంటే యెహోవా దేవునితో సహవాసం కలిగి ఉన్న కారణం చేత, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కనుకనే సాతాను ఎదుట దేవుడు సవాల్ చేసి మాట్లాడాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించినవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు ఏమిడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఆయనతో నీవు సహవాసం చేస్తే
నీకు సంపూర్ణమైనటువంటి సమాధానం నీకు కలుగుతున్నట్లుగా చూస్తాం. నీ జీవితంలో ప్రవేశించే పరిస్థితులు, సమాజంలో నువ్వు చూసేటువంటి కార్యాలు, లేక నీకు నీవుగా కలగజేసుకున్నటువంటి విషయాల్లో నువ్వు కలవరం పడినప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని, నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, కొలస్సీయులకు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన నీ హృదయములకును నీ తలంపులకును కావలి ఉండును. దేన్ని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో నీ జీవితంలో ఏది జరిగినా సరే, ఎదటివాడు నిన్ను అన్యాయం చేశాడా, లేకపోతే ఎదటివాడు అమానుషంగా నీ మీద పడ్డాడా, లేక ఎదటివాడు నిన్ను తృణీకరించాడా, లేక ఎదటివాని విషయంలో నీకు ఏమాత్రం నెమ్మది లేదా అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? దేవుని మీద నీ సంపూర్ణమైనటువంటి నీవు ఆనుకొన్నప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తున్నట్లుగా చూస్తాం. అందుకే యెషయా గ్రంథం 26:3 చదువుతాం. ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. నీ మీద ఎవరి మనసు నీ మీద ఆనుకొనును. ఇక్కడ ఏమంటాడు? దేని గురించి చింత పడకుడి. నీ జీవితంలో ఏది జరిగినా సరే నువ్వు దేవునికి చెప్పాలి. నువ్వు దేవునికి చెప్పకుండా నీ మనసును అనుసరించి నువ్వు ప్రవర్తిస్తే తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని రాయబడి ఉన్నాడు. తన మనసును నమ్ముకున్నవాడు ఎలాంటి వాడు? బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు ఎట్లా ఉంటాడు అని అంటే దైవ గ్రంథంలో బుద్ధిహీనుడి గురించి దాదాపు 20-30 రెఫరెన్సులు ఉన్నాయి. బుద్ధిహీనులు ఎలాంటి వారు, ఎలా ప్రవర్తిస్తారో 20-30 రెఫరెన్సులు ఉన్నాయి. కాబట్టి నువ్వు బుద్ధిహీనుడిగా కాకుండా ఉండాలంటే నీ మనసు దేవుని మీద ఆనుకునేటట్లుగా నువ్వు చేయాలి. అంతేగాని నీ మనసును నీవు నమ్ముకుంటే నీ మనసే నిన్ను మోసం చేస్తుంది. నువ్వు దేవుని బిడ్డ వలన సంగతే మర్చిపోయేటట్లు చేస్తుంది. నువ్వు దేవుని బిడ్డలాగా ప్రవర్తించకుండా నీ ప్రవర్తన కానీ నీ మాటలు కానీ నువ్వు సమాజంలో మాట్లాడినప్పుడు లేదా సమాజంలో నువ్వు ఎట్లా ఉంటావు అని అంటే ఎవరికి పనికిరాని వాడిగా ఉంటావు. ఇవేవి కాకుండా నీకేదైనా కలిగినప్పుడు నీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు. మీ చింత యావత్తు ఆయన ఎందుకు చింతిస్తున్నాడు అని అంటే నీ సమస్త భారాన్ని భరాయించేవాడు, నీ సమస్తాన్ని మోసేటువంటి వాడు దేవుడు. దేవుడు ఉండగా నీ చింత అంతా కూడా దేవుని మీద వేయకుండా నీ చింత నీ మీదే వేసుకుంటే మీరు నువ్వు ఏవి కూడా నీకుగా నువ్వేవి కూడా నువ్వు చేసుకోలేవు. నీ చింత అంతా కూడా ఆయన మీద వేస్తే ఏమంటాడు? ఆయన నిన్ను గూర్చి చింతించుతున్నాడు. ఎందుకు చింతించుతున్నాడంటే బరువు భారం మోసేంతవాడు నేనుండగా వీడి చింత అంతా వీడి మీద వేసుకున్నాడు ఏంటని దాని గురించి ఆయన చింతిస్తున్నాడు. ఓ ఫారెస్ట్ ఆఫీసరు అడవిలో కారు వేసుకొని వెళ్తున్నాడు, జీప్ వేసుకుని వెళ్తుంటే ఓ ముసలమ్మ పెద్ద పుల్లల మోపు నెత్తి మీద పెట్టుకొని వెళ్తుందంటే ఎదురా. ఆ కారు వేసుకొని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళామా, నువ్వు వెళ్ళే దగ్గరలో నేను వెళ్ళే దారిలో నేను ఇల్లు కదా నేను దించేస్తానన్నాడు. ఆమె ఏం చేసింది? ఆ కట్ల మోపు తీసుకొని కారులో కూర్చుంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఎదరద్దంలో చూశాడంట. ఎదరద్దంలో చూసేటప్పటికి ఈ కట్టెల మోపు ఇంకా నెత్తినే ఉందంట. ఆ నెత్తి మీద పెట్టుకునే కారులో వ్యాన్లో కూర్చుందంట. ఆ వెళ్ళే కారు ఆపన్నాడంట. నిన్ను కారు ఎందుకు ఎక్కించుకున్నాను అని అడిగాడంట. నువ్వు బరువు మోయలేక నేను కారు ఎక్కించుకున్నాను. నువ్వు బరువు ఎక్కడ పెట్టాలి? కారులో పెట్టాలి. నువ్వు కారులోనే కూర్చొని నెత్తి మీద పెట్టుకుంటే నువ్వు కారు ఎక్కేంటి ప్రయోజనం? ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడంటే నీ బరువు భారం అంతా ఆయన భరించేవాడు కనుక నీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు ఆయనతో చెప్పుకుంటే మీరు ఆయనే నీకు సమస్తము తీసివేస్తాడు. అందుకే ఏమనంటే
యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సమాధానం కావలిగా ఉంటుంది. నువ్వు ఏమాత్రం కూడా తొందరపడాల్సిన అవసరం లేనటువంటి స్థితిని చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ రెండవదిగా మనం గమనించినప్పుడు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. సమాధాన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నీ కండ్ల ముందు ఏమి జరిగినా సరే, అంటే నువ్వు చూడలేక సహించలేనటువంటి భయంకరమైన కార్యాలు జరిగినా సరే, పిల్లరా నువ్వు ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా అట్లా నిలబడి ఉంటావు. యోబులాగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్న, యెహోవా నామునకు మహిమ కలుగును గాక అని నువ్వు చెప్పేటువంటి అనుభవంలో ఉంటావు. ఎప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు. నిన్ను పిలిచిందే ఆయనతో సహవాసం చేయడానికి. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు మేలు కలుగుతుంది, అలాగూ నీకు సమాధానం కలుగుతున్నది. మీరు ఆదికాండం 26వ అధ్యాయం గమనిస్తే ఇస్సాకును గురించి వ్రాయబడి ఉన్నది. ఇస్సాకు గెరారు దేశంలో నివసిస్తున్న సమయంలో, అబీమెలెకు రాజుగా ఏలుతున్న కాలంలో దేవుడు ఇస్సాకును విపరీతంగా ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడంటే, వారు చూసి అసూయపడినంతగా. ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు విత్తనం వేసి 100 ఫలం పొందెను. అతడు దినదినము క్రమక్రమంగా అభివృద్ధి పొందెను. ఎట్లాగా ఆశీర్వదించబడ్డాడు అంటే, వారు అసూయపడినంతగా ఇస్సాకును వాళ్ళ దగ్గర నుంచి, నువ్వు మాకంటే బలవంతుడవు, నీవు ఇక్కడ ఉండవద్దు, వెళ్ళిపోమ్మని ఇస్సాకును పంపించి వేశారు. అంతగా ఆశీర్వదించబడ్డాడు. పంపివేసిన తరువాత మరల అబీమెలెకు తన సైనికుడైన ఫీకోలు ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకు అన్నారు, మీరు నన్ను పంపివేసిన తర్వాత మరలా నా దగ్గర రావడానికి మీకు ఏమిటి అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు వారు ఏమన్నాడంటే, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండటం మేము చూచితిమి అని చెప్పారు. ఇప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలకు ఇస్సాకు అంత విరోధంగా ఉన్నప్పటికీ కూడా, మీరు 26వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది ఇస్సాకు ఎన్ని బావులు తవ్వించాడో, ఎన్ని బావులను వాళ్ళు ఆక్రమించుకున్నారో. అంత కష్టపడి పని వాళ్ళని పెట్టుకొని ద్రవ్యం ఖర్చు పెట్టి అంత పని చేసినా కానీ 2 బావులను వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పటికీ కూడా వీళ్ళ ఇస్సాకు వారి మీద ఏమాత్రం కూడాను గొడవాడక ప్రక్కకు వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఇంత జరిగినప్పటికీ కూడాను అబీమెలెకు వచ్చి చంపేటప్పటికీ వీళ్ళ ఇస్సాకు వారితో సమాధానంగా ఉన్నట్లుగా చూస్తాం. చూడండి 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి కనుక అనుకుంటువి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అనిరి. అతడు వారు విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. పోట్లాడినటువంటి వారు, మాకంటే నీవు బలవంతుడు అన్నటువంటి వారు, వారి యొద్ద నుండి పంపివేసినటువంటి వారు తిరిగి ప్రభువు మళ్ళా ఇస్సాకు దగ్గరికి వచ్చి, నీవు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడవు, నువ్వు మాతో ఒక నిబంధన చేయాలి, మేము నీకు కీడు చేయలేదు కాబట్టి నువ్వు కూడా మాకు కీడు చేయకుండా ఒక ప్రమాణం చేయమని చెప్పి ప్రమాణం చేయించుకున్న తర్వాత వారు విందు చేయగా వారు సమాధానముగా వెళ్ళిరి అని రాయబడరు. కనుక ప్రియులారా, దావీదు గ్రంథం అనే బైబిల్ సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, సత్యమైతే అందరితో సమాధానముగా ఉండుడి అని రాయబడరు. శక్యమైతే అందరితో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, శక్యమైతే అనే మాట ఎందుకు చెప్పబడిందంటే, దేవునికి శక్యమైనది ఏదీ లేదు, దేవుని పిల్లలకు కూడాను శక్యమైనది ఏదీ లేదు, అంతా కూడా అసాధ్యమైనదే. అందరితో సమాధానము కలిగి ఉండుడి అని రాయబడడం. కాబట్టి నేను ఇక్కడ నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది, అలాగే నీకు మేలు కలుగుతుంది. ఆ రీతిగా ఇక్కడ ఇస్సాకు వారందరితో సమాధానంగా ఉన్నట్లుగా చూస్తాం. ఈ విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు
మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం చూస్తాం? తన నామం ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు అవుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. అధికారం పొందినటువంటి నీవు అనబడాలి. అధికారం పొందినటువంటి నీవు అధికారం పొందినటువంటి దానిలోనే ఉంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. చూడండి, ఎంబీబీఎస్ చదివాడు, ఎంబీబీఎస్ పట్టా తీసుకొని వచ్చి ఇంట్లో బీరోలో పెట్టి భద్రంగా తాళం వేసాడు అనుకోండి, ఆయన డాక్టర్ అంటారా? అనరా? డాక్టర్ అంటారా? డాక్టర్ అనరు. డాక్టర్ అని ఎప్పుడు అంటారు? వైద్యం చేయాలి, ప్రజలకు తాను చేసిన వైద్యం అందించినప్పుడే డాక్టర్ అవుతాడు. ఆ డాక్టరేట్ పట్టా తీసుకొని వెళ్ళి బీరోలో పెట్టాడు అనుకోండి, ఆయన ఎవరు డాక్టర్ అనరు. అధికారం పొందినటువంటి నీవు దేవుని కుమారులు అనబడాలి అని అంటే నువ్వు సమాధాన పరచాలి. విరోధంగా ఉన్న వారి మధ్య నువ్వు సమాధాన పరిచేటువంటి అనుభవం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. నువ్వు సమాధాన పరచకపోతే అధికారం పొందినటువంటి నీవు, దేవుని కుమారులు అనబడినటువంటి అధికారం పొందిన నీవు అధికారంతోనే నిలిచిపోతావు. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అనబడవు. నువ్వు అనబడాలి అని అంటే నువ్వు సమాధాన పరచాలి. ఈ విషయమై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసి ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తుతో సమాధాన పరుచుకొని సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధానపరచు వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మలను బ్రతిమాలు కొనుచున్నాము. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. ఇప్పుడు ఇక్కడ పౌలు చేసే పని అదే. దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారిని, దేవుని ఎరగనటువంటి వారిని దేవునితో సమాధాన పరుస్తున్నట్లుగా చూస్తాం. దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మలను బ్రతిమాలుచున్నాము. కాబట్టి నీవు సమాధాన పరిచినటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. నీవు దేవుని అధికారం పొంది దేవుని కుమారుడు అనబడి దేవుని కుమారుడు అయి ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మాట చదువుతాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందరు. అధికారం పొందడం వేరు, అనబడడం వేరు, అయి ఉండడం వేరు. అధికారం పొంది నీవు అధికారంతో ఆగిపోతే, ఈ రెండు కార్యాలు నీ జీవితంలో జరగకపోతే నీ జీవితం వృధా, అంతా కూడా వ్యర్థమే. అధికారం పొంది నువ్వు దేవుని కుమారుడు అనబడాలంటే నువ్వు సమాధాన పరచాలి. నువ్వు దేవుని కుమారుడు అయి ఉండాలంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయి ఉంటావు. యేసుప్రభు వారిని గురించి దేవుడు 2 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నా ప్రియ కుమారుడు. బాప్తిజం పొంది ఒడ్డుకు రాగానే ఈ మాట చెప్పాడు. రూపాంతరపు కొండ మీద వారు శిష్యులతో చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడైన మాట వినుడి అని. ఇక్కడ ఈ సాక్ష్యం నువ్వు పొంది ఉండాలి అని అంటే నువ్వు ఆయనతో సహవాసం చేసినటువంటి దాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును.